కాస్త ఇక్కడేమో బాధ్యతగా కుటుంబానికి అత్తారింటిని గురించి అంత సీరియస్గా తీసుకోని పరిస్థితుల్లో అదే బంగ్లాదేశ్ అమ్మాయి ఇక్కడ వాళ్ళ కుటుంబంతో వచ్చి ఉన్నారంటే వాళ్ళు చాలా గౌరవంగా ఉంటారు ఇక్కడ. కాబట్టి పెళ్ళిళ్ళు అట్టా జరిగిపోయింది. ఇలాగా బంగ్లాదేశ్లో పెళ్ళిళ్ళయి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాల్లో స్థిరపడ్డటువంటి కుటుంబాలు. వీళ్ళకి చివరికి జాగ్రత్తగా ఇలా ఓటు హక్కులు ఎట్లా మార్చుకున్నారు, తండ్రి ప్లేస్లో మాంగారి పేరు పెడతారు. అవి బోల్డ్ బయటపడ్డాయి. ఇప్పుడు ఈ సర్ అనేది తీసుకురావడం వల్ల మమతా బెనర్జీ పెద్ద సమస్య ఏమైపోయిందంటే, ఇదివరకటి రోజుల్లో తెలిసేది కాదు జనానికి, ఈ బీజేపీ వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నాను, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కొట్టేస్తారు. విచిత్రం ఏంటంటే ఇదే కమ్యూనిస్టులు ఆ రోజున మమతా బెనర్జీ వ్యతిరేకించింది. ఇప్పుడు అదే మమతా బెనర్జీ కరెక్ట్ చేస్తుంది అంటున్నారా వీళ్ళు కమ్యూనిస్టులు. మమత దొంగంట కానీ బంగ్లాదేశ్ వాళ్ళు మాత్రం వదిలేయాలి. అదొక విచిత్రవాదం వాళ్ళకి. ఆ బంగ్లాదేశ్ వాళ్ళ గురించి బీజేపీ చెప్పినప్పుడు తప్పుడు ప్రచారం అని చెప్పారు. ఇవాళ సరిపెట్టాక రోజుకి అధికారికంగా ఒక్కొక్క రూట్లో 200 మంది చొప్పున 2-3 వేల మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్లే వాళ్ళందరికీ పెద్ద పెద్ద శిబిరాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది సైన్యం. ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళిపోతున్నారా మీరంటే, చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అడిగిపోయి వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా వేస్తున్నారు. వస్తున్నాయి, యూట్యూబ్లన్నీ నిండిపోతున్నాయి. సోషల్ మీడియా ఉపాధి కోసం లేదంటే ఇలా పెళ్లిళ్ళు చేసుకుని వచ్చిన వాళ్ళని అక్రమ చొరబాటుదారులు అని అనగలమా? అంటే నువ్వు ఇప్పుడు మనం అమెరికా వెళ్తాం, వాడు ఏమంటున్నాడు మనల్ని H1B వీసా ఉంటే